ఓటుకు నోటు కేసుపై మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. చంద్రబాబు రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కు కాబోతున్నారు అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోసారి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కు కాబోతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఓటుకు నోటు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ వ్యవహారం వాయిదా ఎప్పుడు వస్తుంది, మళ్ళీ దీని మీద గట్టిగా పట్టుపట్టడం లేదా లేఖలు రాయడం, ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కేర్ తీసుకుంటున్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు అంశంలో మళ్ళీ వచ్చినప్పుడు తెలంగాణ తరపు న్యాయవాది ఎట్లా మాట్లాడారంటే, ఈ ఓటుకు నోటు అంశము క్లారిటీ లేదు అండ్ మోర్ ఓవర్ సరైన సాక్ష్యాధారాలతో కూడా ప్రూవ్ చేస్తున్నారా చేయట్లేదా, చేయలేకపోతున్నారు. పోనీ మాకు ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు చెప్పాలి, అది చెప్పట్లేదు. పైగా ముందుకి కోర్టులో కూడా సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హాలిడేస్ ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు ముఖ్యంగా రావాల్సినవన్నీ కూడా వచ్చి వాటి గురించి తీర్పులు ఇచ్చే ఉండాలి, కానీ కోర్టు సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఇవన్నీ అయిపోయాక పైగా ఈ వ్యవహారం కూడా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా బిజీగా ఉంటారు. మేము మళ్ళీ వచ్చి ఇలా ఎన్నికల వల్ల రాలేకపోవడం, మీకు వాయిదా పెట్టడం, ఇవన్నీ కోర్టు సమయం వృధా అవుతుంది. కాబట్టి ఈ అన్నీ అయిపోయాక, సెలవులు కూడా అయిపోయాక ఎప్పుడో పెట్టండి, పెడితే బాగుంటుంది అంటే అదే మీరు ఎప్పుడు అభ్యర్థిస్తున్నారంటే వీళ్ళు జూలై 24 ఏదో ప్రపోజ్ చేశారు తెలంగాణ తరపు లాయర్. చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేసేసింది. ఎందుకంటే కోర్టుకు నోటుకు నోటు వ్యవహారం అనేది ఇది రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఇంకా అదే కాంగ్రెస్లో రాకముందు జరిగిన వ్యవహారం ఆల్మోస్ట్ అలా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఈడ్చుకొని వచ్చిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఇంతకుముందు ఒక మిత్రుడు కూడా చెప్పాడు, ఒకప్పుడు తమిళనాడులో ఇట్లా కక్ష సాధింపు రకమైన రాజకీయాలు నడిచేవి. జయలలిత గారికి కొంగు పట్టుకు లాగాడు ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి వెళ్ళింది. అలాగే ఆవిడ ముఖ్యమంత్రి అయిన మరుక్షణము అక్కడికి 2-3 నెలల్లోనే కరుణానిధి గారికి అర్ధరాత్రి ఇంచుమించు అదే 1:02 టైంలో ఆయన కూడా ఈడ్చుకుంటూ వెళ్ళారట అరెస్ట్ చేసి. మనం విజువల్స్లో కూడా చూసాం. అట్లాగా ఈ డిఎంకి వచ్చినప్పుడు ఒక రకమైన కక్ష, ఏఐడిఎంకి వచ్చినప్పుడు ఇంకో రకమైన కక్ష, ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువైపోయి తమిళనాడులో. అట్లాంటి రాజకీయ సంస్కృతి ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది అన్నట్టు కూడా మిత్రుడు ఎవరు చెప్తున్నారు. అది మేబీ ఆంధ్రాలో చూస్తే అదే కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా ఊరికి అరెస్ట్ చేయడం, 53 రోజులు రిమాండ్లో ఉంచడం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల బెయిల్ మీద బయటికి రావడం, ఇంకా రేపు బాబు ఫ్యాష్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణలో కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు ఏమంటున్నారు, ఒకప్పుడు మేము పేరేటి బిఎల్ అయితే భారతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇప్పుడు బిఎల్ సంతోష్ గారి వ్యవహారంలో మేము గతంలో ఆయనకి ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్న అంశం మీద మేము ఏదైతే దూకుడు వ్యవహరించామో ఇప్పుడు అదే కక్షను పెట్టుకొని మోడీ గారు కవితను అరెస్ట్ చేశారని ఎట్టకేలకు కేసీఆర్ గారు కూడా నోరు విప్పారు. అంటే ఈ అంశాలన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే, ఒకరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హయాం మాదే హవా నడుస్తుంది అనుకొని వాళ్ళు కేసులు బనాయించి అరెస్టులు చేయడం, ఇంకోళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారి నోటుకోటు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచే చేయబడిందేమో అని కూడా కొన్ని రకాల అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఈ వ్యవహారం ఎందుకు తీసుకొచ్చారంటే, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఈ ఓటుకు నోటు వ్యవహారం వెళ్ళారు, ఆయన కొనబోయారు, ఎంతో క్యాష్ ఇచ్చినట్టు విజువల్స్ వచ్చాయి. అవన్నీ కూడా కొంత మార్ఫింగ్ అని లేదా జస్ట్ క్యాజువల్గా మేము వెళ్ళాము కలిసాము కానీ బట్ నేను డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, దాన్ని ఇలాగ డబ్బులు ఇచ్చేలా ప్రయత్నం చేయించి క్రియేట్ చేసి అరెస్ట్ చేశారనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. సో ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక్కడే మాట్లాడుతున్నారు చూడండి రేవంత్ రెడ్డి గారి కోసం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అక్కడున్న వైసీపీలో ఏ మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? గతంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రాని బాగా దారుణంగా మాట్లాడారు. అక్కడైతే సింగిల్ రోడ్డు, గతుకుల రోడ్డు ఉంటుంది, ఇక్కడైతే డబుల్ రోడ్డు అని, చెమ్మ చీకట్లు అయితే ఆంధ్ర అని, వెలుగులు జిమ్మేలాగా ఉంటే తెలంగాణ అని, అక్కడ ప్రాజెక్టులన్నీ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేస్తాయని హరీష్ రావు గారు, తర్వాత సంక్రాంతికి ఒక మిత్రుడు ఊరెళ్తే ఉండలేక వచ్చేస్తాడని చెప్పి కేటీఆర్ గారు రకరకాల వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా వైసీపీ నుంచి ఒక్క మంత్రి కానీ ఒక్క నాయకుడు కానీ ఎవరు స్పందించలే. ఇప్పుడు కూడా ఎవరు స్పందించట్లేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారు, నాకు కనీసం
కటసీ కాల్ అయిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, చెప్పలేదు. నన్ను ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకోవడానికి ఎన్నెన్ని కుయుక్తులు పడినారో అవన్నీ నాకు వాళ్ళని గుర్తుపెట్టుకుంటా వీళ్ళని గుర్తుపెట్టుకుంటా అన్నప్పుడు కూడా వైసీపీ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఒక్క నాయకుడు కూడా విమర్శించలే. ఎందుకు? మేబీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలన్నీ హైదరాబాద్లో ఉన్నాయని భయంతోనో లేదంటే వేరే ఇతర కారణాలతోనో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నిజంగా రెస్పాండ్ అవ్వాలి, వైసీపీ మీద దుమ్మెత్తి పోసేలా మాట్లాడితే ఇమీడియట్గా కౌంటర్లు ఇచ్చే మంత్రులు చాలా ఉన్నారు. ఎందుకంటే రజనీకాంత్ గారు వచ్చి కేవలం బాబు గారు పొగిడారు. అక్కడ వైసీపీ గురించి తప్పుగా మాట్లాడలేదు, ఆంధ్ర ప్రభుత్వం గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడిపోయిన ఆయన వదిలేరా? సీకేసిన తాట్ టెంకలా ఉంటాడు, ముసలైపోయాడు, ఈడు హీరో ఏంటి, ఈడేం సూపర్ స్టార్ అని చాలా విమర్శించారే జస్ట్ చంద్రబాబుని పొగిడినందుకే. మరి ఇక్కడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేసిన ఏం మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఆంధ్ర ప్రభుత్వం గురించి ఆంధ్ర ప్రజల గురించి అంత దారుణంగా మాట్లాడినా ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కరే ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మేబీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి హైదరాబాద్లో వ్యాపారాలు ఏం లేవేమో, ఆస్తులు గట్రా, అంతే కదా. లేదంటే అంత ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కుమ్మక్కయ్యే మళ్ళీ జడ్జిల్ని మ్యానిపులేట్ చేసి గత 5 ఏళ్లుగా వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు అని చెప్పి అంటున్నారు. మరి నిజమే, గత 5 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారుగా. 10 ఏళ్లుగా అది నానుతూనే వస్తుందిగా. పోనీ ఆ 10 ఏళ్లలో ఆయన కడిగిన ముత్యంగా బయటికి రాలేదు, పోనీ అలాగని కేసు కొట్టి వేయబడలేదు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి ఏదో అడ్జస్ట్ చేశారు, మొత్తానికి శ్రీలక్ష్మి గారు కేసు కొట్టేయడం ఏదో జరిగింది. మళ్ళీ ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో విధులు నిర్వహిస్తున్నారు కదా. మరి ఈయన కూడా కడిగిన ముత్యం లాగా ఉంటే కాంగ్రెస్ కేవలం కక్ష సాధింపుల చర్యలే అయితే ఈయన కూడా ఇప్పటి కేసులు కొట్టించుకోవాలి కదా, ఫ్రీ అయిపోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారుగా. ఎందుకని? మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటే ఈయన 10 ఏళ్ళుగా ఉన్నారు. ఎవరిని ఎలా అయిపోయిందంటే రాజకీయాల్లో నిజంగా వీళ్ళు బురద జల్లేలా మాట్లాడుకుంటున్నారా, లేదా ఒక్క కేసు కానీ ఒక్క ఇష్యూ కానీ లేని నాయకుడే లేడా అంటే మేబీ అలాగే అనిపిస్తుంది. ఇక్కడ అంతా ఏంటంటే పెద్ద గీత చిన్న గీత, ఒకడు కాబట్టి ఎక్కువ నేరాలు చేసినవాడు కొంచెం నేరాలు చేసినవాడు అన్నట్టుగానే ఉంది పరిస్థితి. సో ఎట్టకేళ్ళకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా ధైర్యం చేసి రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు మీద బురద జల్లారు. కానీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆ కేసు గురించి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అది కరెక్ట్గా హీరింగ్కి వచ్చింది. యాక్చువల్గా ఈ అప్పీల్ చేసుకున్నానికి ఇవాళ కేసు విచారణకు వచ్చింది కాబట్టి మరలా దాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ తరపు లాయర్ కూడా మాట్లాడారు. వాయిదా జూలై 24 పడింది. ఇప్పుడు ముందుకు ఎన్నికలు ఉన్నాయి. గతంలో కూడా కవిత గారు సంబంధించి నేను మా పార్టీ ఇప్పుడు 2023 మార్చి నుంచి సమన్లు ఇస్తే నా చాలా రీజన్స్ చెప్పి ఆవిడ వెళ్ళలేదు ఈడీ సమ్మన్లు పంపించినప్పుడు విచారణకి. ఎందుకు? ఆడదానిగానే అన్నిసార్లు రాలేను, ఆడదానికి హక్కులు కాలు రాసే హక్కు ఎవరికీ లేదని, తర్వాత మా పార్టీ కీలకంగా ఉండబోతుంది, రేపు ముందుకు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు అవుతున్నాయి, మా పార్టీ కీలకంగా వ్యవహరించబోతుంది, అందుకే నాకు ఇప్పుడు రావడం కుదరదని చాలా చెప్పారు ఆవిడ కూడా. అంటే ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఓటుకు నేటు కేసును ఒక అస్త్రంగా మలిచేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అందుకే ఇప్పుడు ఆర్కే గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే? అలా కూడా అదే అంటున్నాను. ఒక్క రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే మాట్లాడుతాను, మిగతా మంత్రులు ఎవరు మాట్లాడలేదు అంటున్నాను నేను. మేబీ రామకృష్ణారెడ్డి గారు అలా మాట్లాడడానికి కారణం ఆయన వెనక మళ్ళీ ఉన్నారు వెనక, లేకపోతే రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదుగా. ఓకే, ఆయన ఎంతసేపు ఇప్పుడు అదే వైసీపీలోంచి ముందు రాజీనామా చేసి వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బుచ్చగింపులు ఏదో జరిగిన తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చారు. అదంతా మనం చూసాం, ఒక నెల 2 నెలల కింద జరిగిన విషయం అది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేబీ పార్టీలో మెప్పు కోసమా లేదంటే ఎన్నికల్లో మైలేజ్ కోసమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టి ఇద్దరు కుమ్మక్కయ్యి మళ్ళీ కేసు నుంచి వాయిదా తీసుకున్నారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రతీది కూడా వాళ్ళు గెలవడం కోసం, పార్టీ గెలవడం కోసం ప్రతీది మైలేజ్గానే చూస్తారు, ప్రతి స్టేట్మెంట్ కూడా మైలేజ్గానే చూస్తారు. ఓకే, సర్వసాధారణం అది.